సురక్షిత ప్రయాణం అన్న నినాదంతో రోజుకు ఎన్నో వేల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ సంస్థను రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం ఏటా 40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇది ఆర్టీసీకి గుదిబండలా మారింది. రోడ్డు ప్రమాదాలతో ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం. ఆర్టీసీని రోడ్డు ప్రమాద కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,000 బస్సులు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒక్క 2016లోనే 1000కి పైగా ప్రమాదాలకు ఆర్టీసీ బస్సులు కారణమయ్యాయి. బస్సు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారికి సంస్థ తరపున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లాయర్ ఫీజులు, ఇతర ఖర్చులు, పరిహారాలు అన్నీ కలిపి ఏటా 40 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం గత 5 ఏళ్ల కాలంలో 178 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న సంస్థకు ఈ పరిస్థితులు భారంగా మారాయి. ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. చోదకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరపకుండా బస్సు నడిపిన డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. అలాంటి వారితో మిగతా వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు వాహనాలతో పోలిస్తే ప్రమాదాల శాతం తక్కువేనని, దాన్ని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, బట్ యాక్సిడెంట్స్ రేట్ మనం తీసుకుంటే 1,00,000 కిలోమీటర్లు ఆపరేట్ చేస్తే 0.08 రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ తోటి దేశంలోనే లోయెస్ట్ యాక్సిడెంట్ రేట్లో ఉన్న సంస్థ మంది. ఇప్పుడు లాసెస్లో వస్తుంది కాబట్టి డ్రైవర్స్ని సెన్సిటైజ్ చేసి అది కూడా తగ్గించుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మా వెహికల్ ద్వారా యాక్సిడెంట్ జరగకూడదన్న దీంతో ముందుకెళ్లే విధంగా మామూలుని ఫిజికల్లీ, మెంటల్లీ తయారు చేయడం జరుగుతుంది. సంస్థలో కాలం చెల్లిన బస్సులు చాలానే ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త బస్సులను సమకూర్చుకుంటే ప్రమాదాల శాతం తగ్గే అవకాశం ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.